సిస్టమేటిక్ గా దేశంలో ఎలక్షన్స్ ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం మొదట్లేదు, ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకోండి, ఈ మెకానిక్స్ అవసరం లే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్. కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరికి పడింది మీకు తెలుసా? పోనీ పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు ఈవీప్యాట్. అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఒకటి కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే వారం రోజులు పడుతుంది చెప్తారా మీరు? వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు, ట్రాన్స్పరెంట్ గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరే ట్రాన్స్పరెన్సీ? ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మాదిరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్ గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలంటే మనం 5 కోట్ల నుంచి ఎమ్మెల్యే కావాలన్నా అవుతామా లేదా వేరే కథ. టెక్నాలజీ ఉందా లేదా తెలియదు, కానీ మార్కెట్లో సరుకు మారి తయారైంది ఎమ్మెల్యే పదవి అనేది. మీకెందుకు నాకు ఇవ్వండి నేను గెలిపిస్తానంటాడు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్, యూ హావ్ టు ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరం. అందులో కూడా ఒక స్లిప్. ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 votes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 tables అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 booths ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్. యు నో హౌ టు ఆపరేట్ ఈవీఎం, యు నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరు ఎవరిని అడుగుతున్నాను నేను? మీరేమి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళ? 5 ఏళ్ళు మీ టెన్యూర్, 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత వ్యవస్థని కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు expose them and then fight it out.